అంకుల్ మీరు నవ్వమన్నారని నవ్వాను, మా అమ్మ కొట్టింది అన్నాడు. ఎప్పుడు నవ్వావు, ఎక్కడ నవ్వావు? మా అమ్మ అరటి తొక్క మీద కాలేసి జారినప్పుడు నవ్వా, చితక బాధింది. పెళ్ళాం పోతే అలా నవ్వుతావేంటి? కనీసం 10 మంది కోసమైనా ఏడవయా? ఏమో సార్, ఎంత ఏడుద్దామన్నా ఏడుపు రావట్లా. నవ్వు తనుకొని వచ్చేస్తుంది. అలాగా ఇట్లా అని చెవిలో మాట చెప్పాడు. అంతే బోన్ ఏడుస్తూ వెళ్లి పెళ్ళాం దగ్గర కూర్చున్నాడు. ఈ పెద్ద పక్క ఆయన ఏం చెప్పారు సార్, అంత ఏడుస్తున్నాడు కుమిలి. నువ్వునే ఇలాగే నవ్వుతూ ఉంటే నీ చచ్చిపోయిన భార్య మళ్ళీ లేచి కూర్చుంటుందని చెప్పా, అంతే. మీ ఆవిడ్ని ఏమన్నా యోగా క్లాసులో చేర్పించావు ఏంటి? ఇదివరకు ఎప్పుడూ రుసరుసలాడుతూ మాడు మొహం పెట్టుకునేది, ఈ మధ్య చక్కగా ఎవరినైనా సరే నవ్వుతూ పలకరిస్తుంది అనండి. యోగానా పాడా? ఇదిగో నువ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే 20 సంవత్సరాల వయసు తగ్గిపోయి పడుచుపిల్లా కనిపిస్తున్నావే అని బిస్కెట్ తీసా, అంతే. అప్పగింతలు జరుగుతుంటాయిగా, అందరూ ఆడపిల్ల తరపు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఈ పిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా మనం అందరం ఏడుస్తున్నావు, బావ మాత్రం నవ్వుతున్నాడే అన్నాయంట. బావకి ఇదే చివరి నవ్వమ్మా, తర్వాత బావ ఏడ్చే రోజులన్నీ ముందున్నాయి అని చెప్పింది. బావండి, నిజం చెప్పండి, నేను మిమ్మల్ని రాసి రంపాన పెడుతున్నా, ఇన్ని బాధలు పెడుతున్నా, మీరెప్పుడు నవ్వుతూనే ఉన్నారు. నిజంగా చెప్పండి, దేంతో మీకు సంబంధం ఉంది నాకు తెలియాలి. సంజీవ్ బాకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.